ತಿಕ್ಕದಲ್ಲಿ ದಮ್ಮಿದ್ರೆ ಸ್ಟ್ರೈಟ್ ಆಗಿ ಡೀಲ್ ಮಾಡೋ. సార్ ప్రతి ఇంటికి టీడీపీ మేనిఫెస్టో అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. టీడీపీ గ్రామ నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ నిలదీయండి. మీ అందరికీ కూడా వైసీపీ ಅಂಡದಂಡలు ಅಂದಿಸ್ತಾರೆ. ಏವಂತಾನಂటే ನಿಲದೀಸ್ತೆ ಅವೆಲ್ಲ ಮಾಡೋರು ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಅವ್ರು ಅಲ್ಲೇ ಇರ್ತಾರೆ ಹೊರತು ನಾನು ಇಲ್ಲೇ ಇರ್ತೀನಿ. ನನಗೇನು ದೇವ್ರ ನನಗೇನು ಕಡಿಮೆ ಮಾಡಲ್ಲ. ಮಾತಾಡೋರು ಅವರೆಲ್ಲ ಮಾತಾಡೋರು ಅಂತಾನೆ. ಅವ್ರು ಆಕ್ಚುಲಿ ಶತ್ರುಗಳಲ್ಲ. ಅವರು ಅವರೇ ಬೆಳೆಸೋದು, ಅವರೇ ಹಿತೈಷಿಗಳು ನಮ್ಗೆ. ಕರೆಕ್ಟ್. ಅವ್ರು ಇರಬೇಕು. ಅವರಿದ್ರೇನೆ ನಾವು. ಅವರೇ దారిదీప, అవరే నందాదీప. ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. బీ క్లియర్, నో క్వశ్చన్. నీకేం సంబంధం ఇక్కడ? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్ని గుండెలు ఉండాలి మీరు? ప్రజలు మీకు సపోర్ట్ చేయాలి. అందరు పేర్లు రాసుకున్నా. Are these your certificates? Yes, sir. My certificates. Yeah. నేను ఎవరిని వదిలిపెట్టాను. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఆదేశాల పైన 2004 ఎలక్షన్స్ ముందే 2000 బాంబులు తయారు చేయడం జరిగింది. ఎవరికైతే సివిల్ థ్రెట్ ఉందో వాళ్ళని రక్షణ అయినా కల్పించాలి. ఎవడైనా వాడు వెనకాలేదో వాడాల్సిందే తప్ప వాడెదురుగుండా నిలబడి మాట్లాడే దమ్మెవరకు. వాడి కంట్లో పవరే, ఒంట్లో పవరే, ఇంట్లో పవరే. వాడిని ముట్టుకుంటే తట్టుకోవడం చాలా కష్టం రా. ఇది పోలీసుల ప్రాథమిక బాధ్యత. వాడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకున్నాడు. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తాం. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తాను అన్నమాట. ఎవడాడు? నేను ఎవరిని వదిలిపెట్టాను. ఎవడాడు? పార్టీ కార్యకర్తల ఫీలింగే పోలీసుల ఫీలింగ్ కిందకు మారిపోయి ఎదుటి ప్రోగ్రాములు చెడగొట్టడానికి పోలీసులు వాడేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. 2-3 వేల మంది పోలీసులు పెట్టి జగన్ సభకి వెళ్ళనివ్వకుండా ప్రతి చోట అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొవ్వూరు వైపు నుండి వచ్చేటటువంటి చోట్ల గోతులు తవ్వారట. అంటే సాధారణంగా వీళ్ళు బ్యారికేడ్లు పెట్టినా ఏం పెట్టినా ఏదో ఒక రూట్లో వచ్చేస్తున్నారు. వెహికల్స్ వేసుకుని వచ్చేస్తున్నారు. బస్సులు ఉండనివ్వట్లేదు, వేరే ఏమీ అందనివ్వకపోయినా వాళ్లే ఆటో వేసుకుని వచ్చేస్తారు. ఆటోనో లేకపోతే ట్రాక్టరో ఏదో వేసుకుని వచ్చేస్తారు, 2 వీలర్లో వేసుకుని. అలా రానియకుండా ఉండటం కోసం ఆ రోడ్లని తవ్వేస్తే ఇంకెట్టొస్తారు? తవ్విన రోడ్డును దాటి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వస్తే అక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ఉంటాయి, ముళ్ళకంపలు పెట్టేసి ఉంటాయి. కాబట్టి అట్లా రానియకుండా అడ్డుపడేటటువంటి, సాధారణంగా ఇది ఏ ధర్నాలప్పుడో రాస్తారోకోలప్పుడో చేస్తుంటారు. కానీ టూర్ అప్పుడు రానియకుండా చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ తాజాగా నెల్లూరు మొత్తం కూడా దిగ్బంధించేశారు. ఇది వీళ్ళ కోరిక. ఎవ్వడేం పెట్టినా నా వెంట్రుకు కూడా పీకలేరు. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి.